ఇది పాప్రికో జిజాజ్ అండి. పార్ట్ 1 చేశాను. అది ఫుల్ వీడియో పెట్టానండి. ఇది పార్ట్ 2 షార్ట్ వీడియోలో వచ్చింది. ఎందుకంటే అది టైం లేదు కాబట్టి ఇది షార్ట్ వీడియోలో చేస్తున్నానండి. పార్ట్ 2 అండి ఇది. పార్ట్ 1 ఏంటంటే ఫుల్ వీడియో పెట్టున్నాను. అది రెడీమేడ్గా తెస్తారు చెప్పాను కదా నేను, పాప్రికో జిజాజ్ది. అది ఏంటంటే అది ఫుల్ వీడియో చేస్తున్నానండి కొంచెం. ఇది సెకండ్ వీడియో. అది ఫుల్ వీడియో చూసి ఇది సెకండ్ వీడియో చూడండి, లేకపోతే దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. ఎందుకంటే అది చూస్తే ఇది కూడా మీకు తెలుస్తుంది. అందువల్ల ఇది షార్ట్లో తీసేసాను నేను. టైం లేకపోతే అడ్జస్ట్మెంట్ ఏమనుకోవాకండి. చూడండి, ఇలాగా అది ఫురన్లో పెట్టి తీసేసానండి. ఫురన్లో మొత్తం అలాగా ఫ్రై లాగా అయిపోద్ది. మనం ఆయిల్లో ఏం వేయలేమండి. వేయించకుండానే అది ఫురన్లోనే వేయించేసినట్టుగా వచ్చేస్తుందండి అది చికెను. తర్వాత ఏంటంటే నేను రెడ్ అంటే ఇక్కడ హబ్సా అహ్మర్ అంటారండి. ఇది అంటే రెడ్ రైస్. ఇక్కడ ఏందో హబ్సా అహ్మర్ అంటారు. దానికి కాంబినేషన్ అండి పాప్రికో జిజాజ్కి అది హబ్సా అహ్మర్కి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఏంటంటే హబ్సా అహ్మర్కి అంటే రెడ్ రైస్కి ఏంటంటే ఖీరా అండి. ఖీరా సన్నగా తరుముకోవాలి, కోసుకోవాలి సన్నగా. ఆ తర్వాత అంటే పెరుగు అండి. మనం పెరుగు అంటాము, కర్డ్ అంటారు, మరి ఏంటి అరబ్బీలు ఏంటంటే రోబ్ అంటారండి. ఇది మొత్తం ఇలాగ మిక్స్ చేసుకోవాలి. మెయిన్ అండి, మీరు ఒకటి గమనించా లేదో చూడండి. నేను ప్రతి ఒక్క లంచ్ రెడీ చేసేటప్పుడైనా నేను అక్కడ ప్లేట్లో పెడతాను కదా, అప్పుడు ఒకసారి గమనించండి. నేను ఏ లంచ్కి దానికి కాంబినేషన్ పెడుతున్నాను ఒకసారి మీరు గమనించండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే రెడ్ రైస్కి అంటే హబ్సా అహ్మర్కి రెడ్ రైస్కి మెయిన్ ఏంటంటే ఖియారు, అది రోబ్ అంటారు కదా, ఖియారు అది కర్డ్ అనేది, ఖియారు పెరుగు అనేది వాళ్ళు కాంబినేషన్గా వాళ్ళు ఇష్టంగా తింటారండి. దీనికి మెయిన్ కాంబినేషన్ అది ఇష్టంగా తింటారు వాళ్ళు. ఒక్కొక్క లంచ్కి నేను ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటాను. అంటే దక్కుస్ అని ఒక వెరైటీగా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి అందరూ. నా వీడియోస్లో గమనించండి. ప్రతి వీడియోస్లో కూడా నేను వెరైటీగా వేరే రకంగానే ఉంటాయి ప్రతి ఒక్క అన్నంలోకి. అందువల్ల అండి చూడండి, ఒకసారి మీకే తెలుస్తుంది. నా వీడియోస్ కానీ మీకు మొత్తం కానీ నచ్చితే, నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నా వీడియోస్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో, ఇది బాగుంది, ఇలా మేము చేసుకొని తింటున్నాం, ఇది ఇలాగుంది, ఇలాగ మేము ట్రై చేస్తున్నాం అంటే నాకు మెసేజ్ చేయండి. మీరు నా ఛానల్ కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్లో ఏవైనా తప్పుగా ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇలాగా నేను మార్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.